ఎదుటివారి సమస్యలను చూసి సంతోషించుకో. ఒకరోజు నీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు ఏదైతే ఇష్టమో దాన్ని మనకిస్తాడు. అలవాట్ల మీద మీరు చాలా స్టోరీస్ మీద వినే ఉంటారు. అలవాట్లో పొరపాటుని కూడా మీ అలవాట్లు బట్టి మన జీవితం ఉంటుందని ఇలా ఎన్నెన్నో వినే ఉంటారు. ఈ అలవాట్లు ఊరికే అవ్వవు. మన జీవితం అంతా ఈ అలవాట్లోనే బ్రతుకుతూ ఉంటాము. ఎన్నో అలవాట్లను ఒకటిగా చేసి చూస్తేనే మన జీవితం. అయితే చాలానాళ్ళ క్రితం ఒక రాజు ఉండేవాడు. అతడు తన ప్రజల్ని, ఆయన ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడు. కొన్ని రోజులుగా ఆ రాజుకి తన మనుషుల మీద డౌట్ వచ్చింది. ఆయనకి చాలా ముఖ్యమైన 3 మంత్రులు ఉండేవారు. ఆ 3లో ఒకరి మీద సరిగ్గా పనిచేయట్లేదని ఆయనకి డౌట్ వచ్చింది. ఆ 3లో ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవడం కోసం రాజుకి చాలా కష్టమైపోయింది. అందుకని రాజు ఒకరోజు 3ని పిలిపించుకొని ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేరు వేరు ప్రాంతాల్లో దట్టమైన అడవులకు పంపించాడు. అక్కడ మంచి పళ్ళ చెట్లను వెతికి పళ్ళను ఆ బ్యాగ్లో వేసుకుని సాయంత్రానికల్లా తిరిగి రావాలని చెప్పి పంపిస్తాడు. 3 మంత్రులు కూడా అడవులకు వెళ్లారు. అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు కోసం చాలా కష్టపడి నిజాయితీగా మంచి మంచి పళ్ళను వెతికి ఆ పళ్ళను ఆ బ్యాగ్లో నింపుకున్నాడు. రెండో మంత్రి కొంచెం స్మార్ట్గా ఆలోచించి రాజుగారికి ఇవన్నీ చూసేంత సమయం ఎక్కడ ఉంటుంది, ఆయనకు ఏమి తీసుకెళ్ళినా కూడా అన్నీ తిరిగి చెక్ చేయరు కదా అని మంచిగా పాడైనవన్నీ చూడకుండా అక్కడ చెట్టు కింద పడి ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా తన బ్యాగ్ని నింపేశాడు. ఇక మూడో మంత్రి నిజాయితీ లేని సోమరితనం కలవాడు. రాజు కేవలం బ్యాగ్ మాత్రమే చూస్తాడు, కానీ అందులో ఏముందో చూసే అవకాశం లేదనుకొని అతని దగ్గర ఉన్న బ్యాగ్లో ఎండిపోయిన ఆకులు కొన్ని చిన్న చిన్న రాళ్ళు వేసి మొత్తం బ్యాగ్ని నింపుకొని వెళ్తాడు. సాయంత్రం అయింది. రాజు చెప్పిన ప్రకారం 3 వారి యొక్క బ్యాగులు రాజు దగ్గరికి తీసుకువచ్చారు. రాజు తీసుకొచ్చిన బ్యాగుల్ని ఓపెన్ చేసి చూడకుండానే 3ని ఒక నెల రోజులు వేరువేరు జైల్లో పెట్టించారు. వారికి నెల రోజుల వరకు ఎటువంటి ఫుడ్ పెట్టకుండా వాళ్ళ తెచ్చిన ఫ్రూట్స్తోనే వాళ్ళకి ఆహారం పెట్టమని భటులను ఆదేశించారు. మొదటి మంత్రి అన్నీ మంచి ఫ్రూట్సే తెచ్చాడు కాబట్టి అతను వాటిని తింటూ నెల రోజులు గడిపేశాడు. పాడైన ఫ్రూట్స్ తీసుకొచ్చినందుకు రెండో మంత్రి వాటిని తినడం వల్ల జబ్బుపడి ఎక్కువ రోజులు జైల్లో ఉండలేకపోయాడు. లేక మూడో మంత్రి ఇంకా తన బ్యాగ్లో ఎండుటాకులు కొన్ని రాళ్ళు ఉండడంతో కొంచెం కష్టపడి ఆ రోజు మంచి ఫ్రూట్స్ తీసుకుని వచ్చుంటే ఈ సమస్య నాకు వచ్చేది కాదని ఎంతో బాధపడతాడు. కానీ తినడానికి ఏమీ లేక కొన్ని రోజులకు ఆకలితో జైల్లో చనిపోతాడు. సో ఈ కథలో మనం నేర్చుకున్నది ఏంటంటే, మన పనులను బద్ధకంతో వదిలేయకుండా నిజాయితీగా ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిది. బద్ధకించి పనులను వదిలిపెట్టేస్తే ఇప్పటికిప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనిపించకపోయినా ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అప్పుడు ఆలోచించి ఎటువంటి ప్రయోజనం ఉండదు. బహుశా ఆ సమయంలో నేను ఆ పని చేసి ఉంటే బాగుండేది, మంచి పొజిషన్కి వెళ్ళి ఉండేవాడినని అనిపిస్తుంది. కానీ ఆ రోజు వాళ్ళు కొంచెం బద్ధకంతో ఆ పని చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉన్నారో. ఎవరైతే కష్టపడి పైకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. మన పనులని మనం నిజాయితీగా నిబద్ధతగా చేయాలంటే ఎంత డబ్బిచ్చినా కొనలేని సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు. సమయం కూడా 2 విధాలుగా ఉంటుంది. సమయాన్ని నువ్వు ఏ విధంగా గడుపుతావన్నది ఒకటైతే, రెండోది సమయం గడిచిపోతూ ఉంటుంది. అది పేదవాళ్ళకైనా ధనవంతులకైనా సమానంగా ఉండేది ఒకే ఒక్కటి, అదే సమయం. ఎందుకంటే ఏ మనిషికైనా సరే 24 గంటలు మాత్రమే సమయం ఉంటుంది. ఒక రోజులో మన ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైనే, మనం ఎంత ఎదగాలనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. చేసే ప్రతి పనిపైన నిబద్ధతతో ఉండు మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.